వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. నర్సరావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. విశాఖలో నేవీ డే విన్యాసాలు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, అణగారిన మహిళల జీవితాలకు అక్షర చుక్కని సావిత్రిబాయి పూలే అని అంబేద్కర్ సంఘం నాయకుడు మొయ్య రాంబాబు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మందమర్రి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలలో ముందుగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొయ్య రాంబాబు మాట్లాడుతూ, భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పు కోసం సావిత్రిబాయి పూలే దంపతులు పునాది వేశారని, మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతలకు గురైన వారికి న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారని తెలిపారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఈరోజు పాఠశాలలో జరుపుకోవడం, అది విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మహిళలు చదువుకోవాలనే ఏకైక సంకల్పంతో తన ఇల్లునే బడిగా మార్చిన గొప్ప దీశాలి. అలాంటి మహనీయురాలు మన భారతదేశంలో పుట్టడం, అది భారతదేశంలో ఉన్న మహిళలు ఆ కాలంలో కూడా అంటరానితనం అస్పృశ్యత ఉన్న కాలంలో కూడా మహిళలు చదువుకోవాలని ఊరు వాడ అనుకుంటా తన వచ్చిన విద్యని నేర్చుకున్న విద్యని చెప్పి భారతదేశంలోనే తెలుగు ఉపాధ్యాయులుగా నిలిచిన ఘనత సావిత్రిబాయి పూలేది. ఈరోజు సావిత్రిబాయి పూలేను మన ఇంట్లో మన అమ్మా నాన్నను మనకు చదువు నేర్పిన గురువుల్ని ఎలాగైతే గుర్తుంచుకుంటామో, చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని కూడా అమ్మాయిలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఈనాడు మనం చదువుకుంటున్నామంటే ఆ చదువుల తల్లి చెప్పిన చదువు విలువేందో మనకు తెలుసు కాబట్టి ఈరోజు ఈ పరంపర కొనసాగుతుంది. కాబట్టి నేను అమ్మాయిలకు చెప్తున్నాం, అంటే మా ద్వారా మేము విన్నవించేది ఏంటంటే, మీకున్న ఏకైక లక్ష్యం చదువు ఉంటేనే సాధికారత వస్తుంది. మహిళలకు ఆర్థికంగా సామాజికంగా భవిష్యత్తులో మీరు గుర్తింపు పొందాలి అంటే మనకున్న ఏకైక లక్ష్యం చదువే. కాబట్టి విద్యార్థులు అందరూ చదువుకొని, ఇందాక సోదరుడు చెప్పినట్టు లాయర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, మీరు ఎంచుకున్న రంగంలో మీరు వెళ్ళాలి అంటే మీకు చదువు అనేది ఆవశ్యకత అవసరం. కాబట్టి ఈ చదువును నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో, ఇప్పుడున్న సెల్ ఫోన్ యుగంలో, ఈ 3G 4G 5G యుగంలో చదువును నిర్లక్ష్యం చేయకుండా దయచేసి కొనసాగించాలి. ఆ చదువుల తల్లి మనకి ఏదైతే చదువాలని భిక్ష పెట్టిందో ఆ చదువు నేర్చుకొని మంచి వృద్ధులకి రావాలని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశం గర్వించేదగ్గ రోజు. ఎందుకంటే సావిత్రిబాయి పూలే అనే ఫస్ట్ మన జాతీయంలో ఉపాధ్యాయులుగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి. మరి 1831లో జన్మించి 9 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది సావిత్రిబాయి పూలేకు. కానీ భర్త తోడ్పాటుతోటి మరి ఇంటికాడ ఉండే అక్షరాభ్యాసం చేసుకొని ఈరోజు ఉపాధ్యాయులుగా ఆమె. సత్యసాయి జిల్లా ముదిగబ్బ మండల కేంద్రంలోని అనంతపూర్ రోడ్డు జాతీయ రహదారి సమీపాన ఉన్న
శ్రీ 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 కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద గుడి మరమ్మతులు జరుపుతున్న సభ్యులు దాతలు ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. మరమ్మతులు నిమిత్తం గుడి ఆవరణంలో వివాహాలకు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. నిత్యం అన్నదాన కార్యక్రమం ఉంటుందని, జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు, కూలీలకు, అనాథలు, అభాగ్యులు తదితరులకు అన్నదానం చేస్తున్న కమిటీ సభ్యులు శ్రీ శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం అభివృద్ధి కొరకు దాతలు ఆర్థిక సహాయం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. భక్తాదులకు మనవి. సత్యసాయి జిల్లా ముదిగుంబ మండల కేంద్రమైన హైవే రోడ్లో శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నిర్మించినది. భక్తుల సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం మరియు గుడి నిర్మాణం కోసము చేస్తున్నాము. భక్తులు 50 మంది సహాయ సహకారం అందించవలసిగా కోరుచున్నాము. కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు. ఇంతవరకు అన్నదాన కార్యక్రమానికి మళ్ళీ భక్తులందరూ సహాయ సహకారం చేస్తే మేము గుడికి నిర్మాణం చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. నేను గుడి నిర్మాణం కార్యకర్తను. మన కాలనీ పక్కన భక్తుల సహాయ సహకారంతో కాశిరెడ్డి ఆశ్రమం ఇంతవరకు జరుపుతున్నాము. ఇప్పుడు గుడి నిర్మాణం కొత్తగా నిర్మిస్తున్నాము. కాబట్టి 50 మంది భక్తాదుల కుల మతాలకు అతీతంగా అందరూ అన్నదాన కార్యక్రమానికి మీకు తోచిన విధంగా సహాయ సహకారం అందించవలసిందే భక్తులు కోరుతున్నాము. అదేవిధంగా రోజు నిత్యము అనాథలకు, ముసలి వాళ్ళకు, వృద్ధులకు అందరికీ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి దానికి భక్తుల సహాయ సహకారంలో 50 మంది గుడికి నిర్మాణం కోసము కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారం అందించవలసిగా భక్తులకు విన్నపము. దయచేసి ఇది పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరూ సహాయం అందించవలసిగా కోరుచున్నాము. మైబాద్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలతో సత్కరించి మహిళా టీచర్లు మోకాళ్లపై కూర్చొని 2 చేతులు జోడించి నమస్కారం చేయగా, పురుషులు 2 చేతులతో దండం పెట్టి సీఎం గారు స్పందించండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి అని నినాదాలతో హోరెత్తించారు. 20 ఏళ్లుగా చాలని వేతనాలతో నిధులు నిర్వహిస్తున్నామని, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు దాట వేస్తున్నారని, ఇప్పటికైనా స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలంటూ సీఎం చిత్రపటానికి సాక్షాత్తు బోర్లా పడుకొని దండం పెట్టి వేడుకున్నారు. గత 27 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులం సమ్మె చేస్తూ ఉన్నాం. ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు వినూత్నంగా మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అన్నగారు రేవంత్ అన్నగారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మీరు ప్రకటించారు. ఆ ప్రకటించిన సందర్భంలోనే మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా మహిళా దినోత్సవాన్ని, ఉపాధ్యాయ దినోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మొత్తం అందరం కూడా మానుకోట జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి మొత్తం అందరం మోకాళ్ళపైన కూడా మరి అందరం కలిసి దండం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ అన్నగారు మీరే దిక్కు మీరంతా కూడా
కుటుంబ సభ్యులను అన్నారు. మరి మమ్మల్ని అందరినీ మీ కుటుంబ సభ్యులుగా భావించి ఈ 19,000 కుటుంబాల్లో వెలుగు నింపుతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఏ భగవంతుని కూడా మొక్కనటువంటి మేము ఈరోజు నడి రోడ్డు మీద మీ చిత్రపటాన్ని పెట్టుకొని సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టాం. మా 19,000 మంది కుటుంబాలని వెలుగు నింపండి, మా జీవితాలని నాశనం చేయకండి. మా వెనుక ఏ రాజకీయ పక్షాలు లేవు. మేమే స్వచ్ఛందంగా మా జీవితాలని 18 ఏళ్ళుగా సమగ్ర శిక్షలో వెట్టి చాకిరీ చేశాం. మా వెనక ఎవరో ఉన్నారనుకొని మీరు ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. దయచేసి ఈ ఆడబిడ్డలను కూడా ఆలోచించండి. 19,000 మంది ఉద్యోగస్తుల్లో 70,000 మంది మరి మహిళలే ఉన్నారు. మరి అలాంటి మహిళల్ని మీరు గౌరవించాలి, గౌరవిస్తూ ఉన్నారు, మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నారు. మరి భారతదేశం గర్వించదగినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మరి ఈరోజు మీరు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. మరి మేము ఈరోజు మానుకోటలో టెంట్ కింద మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళం అంతా కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగులం మరి నడి రోడ్డులో కూర్చొని మరి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. దయచేసి త్వరలోనే మాకు మంచి తీపి కబురు చెప్తారని చెప్పేసి ఆశిస్తూ మేము దేవుళ్ళకు మొక్కినటువంటి మేము మీ చిత్రపటం పెట్టుకొని నడి రోడ్డు పైన సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టుకున్నాం. మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా వేడుకుంటా ఉన్నామన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తూ 10,000 గౌరవ వేతనం ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని రోజా 124 సచివాలయం వాలంటీర్లు సుమలత, రానమ్మ, రుక్సానా, నూర్జహాన్లు తెలిపారు. ఈరోజు నగరంలోని 48వ వార్డు రోజా వీధి 124 సచివాలయంలో అడ్మిన్ లావణ్యను కలిసి వాలంటీర్లను నిధుల్లోకి తీసుకొని 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు సుమలత, రానమ్మ, నూర్జహాన్, రుక్సానాలు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి 2024లో జరిగిన ఎన్నికలలో వాలంటీర్లను కొనసాగిస్తామని 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక 7 నెలలుగా వాలంటీర్లకు వేతనాలు ఇవ్వకుండా ఇచ్చిన మాట ప్రకారం 10,000 గౌరవ వేతనం ఇవ్వకుండా మాట తప్పడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, 10,000 గౌరవ వేతనం ప్రకారం రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సచివాలయాల ముందు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ల బంధువులు మియా బాషా, శాలినియా, నాగన్న ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలా ప్రభుత్వమే కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గ్రామంలో ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విస్తరణ, భూమి పూజ కార్యక్రమం మరియు పలు కాలనీలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, గ్రామ నాయకులు, మండల నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్లో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం అశ్వారావుపేట నియోజకవర్గ అధ్యక్షులు వింగిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఘనంగా నిర్వహించారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన
సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి మొదటి ఉపాధ్యాయురాలుగా నిలిచారు. విద్యతోనే ఏదైనా సాధించగలమని విద్యను ప్రోత్సహించిన వ్యక్తులు మన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో ఉద్యమాలు చేసిన మహోన్నత వ్యక్తులు సావిత్రిబాయి పూలే. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కూర్చెట్టి నాగబాబు నాయుడు, ఇతర సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. మరి పెద్దలు కొంతమంది వచ్చారు, వారితో ముందుగా మరి పెద్దలు ఎస్కే ఫకీర్ గారిని మా తల్లి కోసం 2 మంచి మాటలు చెప్తే వింటామని కోరుకుంటున్నా. ఈరోజు మహాత్మా జ్యోతిరావు బాబా పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా అశ్వరాపేట మండల బీసీ సంఘాల ఐక్యవేదిక తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున బీసీ సంఘాల ఐక్యవేదిక తరఫు నుంచి అయింది. స్త్రీ సమాజంలో ముందుండాలంటే స్త్రీ చదువుకోవాలి. కాబట్టి మనం కూడా విద్యా సంస్థలు నెలకొల్పి చదువు నేర్పాలనే ఉద్దేశంతో ఆమె ఆ రోజులలో భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ప్రసిద్ధికి ఎక్కింది. ఆమె ఎన్నో అవమానాలకు, చేత్కారాలకు ఎదుర్కొంటూ కూడా ఆమె స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేసింది. ఆ రోజు ఆమె చేసిన కృషి ఫలితమే ఈరోజు ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో కూడా మహిళా మండలందరూ చదువుకున్నారంటే ఆమె యొక్క కృషి ఫలితం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఏమైనా పూలే గారి యొక్క ఆశయాల్ని ఆమె కూడా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆమె అహర్నిశలు కృషి చేశారు. కాబట్టి ఆమె ఎంతో శ్లాఘనీయమైన మహిళా మనగా ఈరోజు మనం కొనియాడటం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మా మిత్రులు మరి మేస్టర్ గారు వారు చాలా మందికి ఇచ్చిన వాస్తవంగా ఆమె ఆ రోజుల్లో పాఠశాలకి వెళ్ళి చదువు చెప్పడం కాదు ఆమె చేసిన గొప్ప కార్యక్రమం అంటే ప్రతి ఇంటికి వెళ్ళి బజార్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏదైతే పేద వర్గాల నుంచి, ఎవరైతే బలహీన వర్గాల నుంచి ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకోండి. చదువు వల్ల జీవితాలు బాగుపడతాయి. జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే కూడా చదువు ఒక మార్గదర్శకం ఉందని చెప్పని ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్క బజార్లోకి వెళ్ళి ఆ పిల్లల్ని, పెద్దల్ని అందరినీ కూడగట్టి ఆ చదువు నేర్పుతూ ఉంటే అక్కడ ఆ రోజుల్లో ఉన్నట్టు సిస్టమ్ ప్రకారంగా, ఆ రోజుల్లో ఉన్న పద్ధతుల ప్రకారంగా మరి భూ కామందరు కానీ, పెద్దలు కానీ గ్రామంలో దాన్ని వ్యతిరేకించి ఆమెని ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబాన్ని కూడా అనేక నష్టాలు పాలు చేసిన సందర్భం ఎన్నో ఉన్నాయి. అయినా ఆమె దేవునికి కూడా వెనకబడకుండా, దేవునికి కూడా దేవుని విషయానికి కూడా తెరవకుండా ఆమె పర్టికులర్గా మహిళలంతా చదువుకుంటేనే మరి భవిష్యత్తులో మరి ఆ కుటుంబం బాగుపడుతుందని చెప్పని ఆమె చెప్పిన సూక్తిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆమె చెప్పిన ఆ సూక్తిని మరి మొదటి ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉటంకిస్తూ ఆ రోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన కొద్ది రోజుల్లోనే ఏర్పడిన పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా సావిత్రిబాయి పూలే చెప్పినట్టు ఒక మాటను గుర్తు చేస్తూ, ఏ కుటుంబంలో అయితే స్త్రీ విద్యావంతురాలు అవుతుందో ఆ కుటుంబం మొత్తం కూడా విద్యావంతులుగా తయారవుతారు. కాబట్టి స్త్రీ విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని మొదటి పంచవర్ష ప్రణాళికల్లోనే విద్యా వ్యవస్థకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ విద్యా వ్యవస్థలో కూడా స్త్రీలు చదువుకోవాలని చెప్పని ఆ రోజే దీన్ని సిద్ధాంతపరంగా తీసుకొచ్చి అందరు స్త్రీలకు కూడా చదువులో అవకాశం కల్పించేదానికి ఆనాడు ప్రభుత్వం కూడా గూడు కట్టింది. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా అంటే ఆ మహాతల్లి 194 సంవత్సరాల క్రితం పుట్టి తన వయసు 14 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచే ఆమె ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ చదువు నేర్పడం అనేది సేవగా భావించి ఆమె ఇచ్చిన సూచనలతోనే చదువు నేర్పడం అనేది సేవా కార్యక్రమమే తప్ప అది వేరే మరొక రకమైన కార్యక్రమం కాదని చెప్పని ప్రభుత్వాలే కాదు, పెద్దలు కాదు, అందరూ కూడా గుర్తుంచుకునే స్టేజీకి తీసుకొచ్చిన మహిళ ఆమె మరి ఆమె జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ కూడా చదువులో ముందుండాల్సిన అవసరం ఉంది. ఈ నెల 6, 7 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి కుప్పం పర్యటన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, కడాపిడి వికాస్ మర్మత్, డిఆర్ఓ కె మోహన్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నెల 6, 7 తేదీలలో 2 రోజులు కుప్పం పర్యటించనున్నారని, ఈ 2 రోజుల పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా కేటాయించిన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. And we'll have this meeting maximum for 1 hour. That's the major problem there. If place lack of the cheap, place would they, we will do lack of the cheap. Up to 7 evening. Okay. And 8 morning, so basically 1. So 6 morning, 10, 10, 20 up to 11. So each and or 2 wheelers per hour. But they all people have to be mobilized by 10:30 maximum 11. So the main point will be RDO Kuppam in coordination with Land Department, and RDO Kuppam will also be in coordination with the functionaries, and RDO Chittoor will be looking into the sitting arrangements. Everything is there. VGHS they are already putting one vendor also. Some air conditioner will be required, music system will be required, screen will be required, and whatever MOU is there, document is there, meeting are taking care of this. Then after that, sir will basically do lunch, so 2 will happen, and then sir will basically go to 3 villages. Okay. ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్ మీన్స్ కుప్పం కోసం ఏమేమి చేయాలి, కుప్పం కోసం ఏమేమి జరగాలి, సో కుప్పం కోసం ఏమేమి చేయాలి, ఏం జరగాలి, ఇది పబ్లిక్ కూడా వెళ్ళి చెప్పాలి, పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, పబ్లిక్ రైట్ చేయాలి, పబ్లిక్ ఏమేమి సమస్యలు ఉన్నాయి కూడా కనుక్కోవాలి. దట్ ఈస్ ద ఐడియా. సో sir knows in and out what is happening in Kuppam. Sir may not be asking you again that what he knows that ఇక్కడ this sanction ఉండడం జరిగింది, అలాంటి చేసిన 20 crore sanction ఉండడం జరిగింది. Sir కి ఐడియా ఉంది, మొత్తం తెలుసు సార్. Sir may not ask మీరు ఏం చేస్తున్నారు, sir may what sir may ask, sir ఇది కాకుండా మీరు ఏం చేశారు, what is something that you done out of the regular thing, that thing sir we ask. So please ensure that you have, for example, law and order. I know that DSP has taken some initiatives from command control center, some ganja free Kuppam కోసం ఒక డ్రైవ్ పెట్టాము, అదేవిధంగా హార్టికల్చర్ సమ్ స్పెషల్ మేళా చేయడం జరిగింది, అదేవిధంగా జాబ్ సంబంధించి సమ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి సమ్ ఇనిషియేటివ్స్ has been taken up. So this extra things, that's what will be more important, is the main thing that sir wants to declare. So idea is that I will not take much time. Only one thing I want to say, that when sir interacts with officials, that time I told that day also to my divisional officers, 3 things you should keep in your mind. First is, purely you should be very much confident about the data points that you have about your department. Okay, because sir is, as Kalpesh also told, sir is honorable MLA as well from this place, and sir knows in and out of every department. In and out. Last 5-6 months I have met sir almost 5 times, and every time I have told any department any figure, sir has always told me yes, this is the figure current to take. I only checked it recently. I told per capita income, sir immediately told no, this cannot be right. You see, I remember this thing, you check again.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయనందన్ యాదవ్ గారు తొలి పర్యటన కర్నూలు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా యాదవ్ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కంది వరుణ్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మల్లికార్జున యాదవ్లు విజయనందన్ యాదవ్ గారిని కలిసి పూల మొక్కతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కర్నూలు జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనందన్ గారు శనివారం కర్నూలు పట్టణంకు విచ్చేశారు. కర్నూలు దేవరపాడు గ్రామ సమీపంలోని విద్యుత్ నియంత్రణ భవనంలో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనందన్ గారిని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.